కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగి తేలుతున్న టెక్కీలకు కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. 2024 ఇలా ప్రారంభమైందో లేదో రేపటి నుంచి ఆఫీస్కు రావద్దు అంటూ సందేశాలను పంపిస్తున్నాయి. దీంతో టెక్కీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తొలగింపుల ప్రక్రియ చేపడుతున్నట్లుగా గూగుల్, అమెజాన్ అధికారికంగానే ప్రకటించాయి. మెటాలోనూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ తొలగింపుల ప్రక్రియలో ప్రధానంగా భారతీయులపైనే ఎక్కువగా ప్రభావం పడుతోంది. 2024 ప్రారంభంలోనే తొలగింపులు మొదలైతే ఈ ఏడాది చివరి వరకు పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని టెక్కీలు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరి ఉద్యోగం ఎప్పుడు వీడుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2024 టెక్కీలకు పీడకలనే మిగులుస్తుందా? టెక్ కంపెనీల తొలగింపులు షురూ అయ్యాయా? తొలగింపుల ప్రభావం ఎవరిపై ఎక్కువ పడుతుంది? 2024 సంవత్సరంలో మొదటి నెలలో 2 వారాలు మాత్రమే గడిచాయి. కానీ ఉద్యోగులకు, నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. ఏడాది ప్రారంభంలోనే బిగ్ టెక్ కంపెనీలు తొలగింపుల కొరడాను ఝళిపిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా కంపెనీలు పలువురు ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా 100 మందిని తొలగించనున్నట్టు గూగుల్ ప్రకటించింది. ప్రధానంగా డిజిటల్ అసిస్టెంట్, హార్డ్వేర్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్టు వెల్లడించింది. అయితే కంపెనీ వ్యయాలను తగ్గించుకోవడానికే ఈ తొలగింపుల ప్రక్రియను చేపట్టినట్టు తెలిపింది. తమ కార్యకలాపాలను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు పెట్టుబడులను తిరిగి రాబట్టేందుకు తొలగింపులు చేపట్టినట్టు చెబుతోంది. 2023లో 12,000 మందిని గూగుల్ తొలగించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 6%. ఏడాది తర్వాత మళ్లీ ఉద్యోగులపై గూగుల్ వేటు వేయనున్నట్టు ప్రకటించింది. ప్రధానంగా అభివృద్ధి విభాగం, గూగుల్ పరికరాలకు అవసరమైన హార్డ్వేర్ ను గూగుల్ అసిస్టెంట్ అందించేవారు. కంపెనీలోని ప్రధాన ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏ ఉద్యోగి ఉంటాడో, ఏ ఉద్యోగి వెళ్లిపోతాడో అన్న టెన్షన్ గూగుల్ ఎంప్లాయీస్ లో మొదలైంది. తొలగింపులపై గూగుల్ ఎంప్లాయీస్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గూగుల్లో వర్కర్స్ యూనియన్ ఉంది. దానికి ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ అనే పేరుంది. ఆల్ఫాబెట్ అనేది గూగుల్ కు అనుబంధ కంపెనీ. ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ లో 1400 మంది ఉన్నారు. ప్రస్తుతం గూగుల్ చేపడుతున్న తొలగింపులు అంత అవసరం లేదని వారు వాదిస్తున్నారు. గూగుల్ కంపెనీ వినియోగదారుల కోసం ఉద్యోగులంతా నిత్యం కష్టపడి పనిచేసి అద్భుతమైన ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నామని వర్కర్స్ యూనియన్ తెలిపింది. ప్రతి త్రైమాసికానికి కోట్ల డాలర్లు సంపాదించుకుని ఇప్పుడు తమను తొలగించడం అన్యాయమంటూ మండిపడుతున్నారు. అయితే ఇక్కడితో గూగుల్ తొలగింపుల ప్రక్రియ ఆగిపోతుందా? 2022 నుంచే గూగుల్లో భారీ సంస్కరణలకు సుందర్ పిచాయ్ తెరలేపారు. పిచాయ్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తుల్ని కోరుకుంటాడు. అందుకే అతడు తన దృష్టిని కృత్రిమ మేధస్సు వైపు మళ్లించాడు. నిజం చెప్పాలంటే సుందర్ ఆలస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఏఐ రేసులో ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కంటే గూగుల్ కు సవాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో పూర్తిగా ఖర్చులు తగ్గించుకోవాలని, వేగంగా ఏఐ వైపు దూసుకు వెళ్లాలని యత్నిస్తున్నాడు. ఇక గూగుల్ ఎంచుకున్న మార్గంలోనే అమెజాన్ అడుగేసింది. అమెజాన్ సైతం వందలాది మందిని తొలగించనున్నట్టు ప్రకటించింది. నిజానికి అమెజాన్ చాలా పెద్ద కంపెనీ. ఈ కామర్స్ దిగ్గజంగా ఎంతో పేరుంది. అమెజాన్ కు ఈ కామర్స్ తో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. స్ట్రీమింగ్, అడ్వర్టైజింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ లో రాణిస్తోంది. అయితే తాజా తొలగింపులు ఈ కామర్స్ పై ఎలాంటి ప్రభావం చూపవు. ఈ కామర్సే అమెజాన్ వ్యాపారాలకు గుండెకాయ లాంటిది. అమెజాన్ లో మిగిలిన 3 విభాగాల ఉద్యోగులపైనే తొలగింపుల ప్రభావం పడుతుంది. స్ట్రీమింగ్ విభాగం ట్విచ్, వీడియో యాప్ అమెజాన్ ప్రైమ్ తో పాటు మెట్రో గోల్డ్విన్ మేయర్ ఎంజీఎం లో ఉద్యోగుల కోతలను విధించేందుకు సిద్ధమైంది. సినిమాల నిర్మాణంలో ఎంజీఎం కు ఎంతో పేరుంది. రాకీ, జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు ఎక్కువగా నిర్మిస్తోంది. 2021లో అమెజాన్ ఎంజీఎం ను సొంతం చేసుకుంది. 2 ఏళ్ల తర్వాత ఈ కంపెనీలో ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ భావిస్తోంది. ఎంతమందిని తొలగిస్తారన్నది అమెజాన్ స్పష్టంగా చెప్పలేదు. కానీ వందలాది మంది తొలగింపుల జాబితాలో ఉంటారని మాత్రం స్పష్టమైపోతోంది. గత 2 ఏళ్లు అమెజాన్ అల్లకల్లోలానికి గురైంది. 2022 నుంచి ఉద్యోగులను భారీగా తొలగిస్తోంది. 2024లోనూ ఈ ట్రెండ్ ను అమెజాన్ కొనసాగిస్తోంది. ఈ 2 ఏళ్లలో అమెజాన్ ఏకంగా 27,000 మందిని తొలగించింది. అమెజాన్ ఆధ్వర్యంలోని ప్రతి విభాగంలోనూ ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారు. అమెజాన్ తొలగింపుల ప్రభావం ప్రధానంగా అమెరికాలోనే ఉంటుందని నివేదికలు వస్తున్నాయి. అమెజాన్, గూగుల్ ఉద్యోగులతో పాటు మెటా ఉద్యోగుల్ని కూడా కొత్త సంవత్సరం ఆందోళనకు గురిచేస్తోంది. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ లో పనిచేస్తున్న 60 మంది టెక్నికల్ ప్రోగ్రామింగ్ మేనేజర్లు ఉద్వాసనకు గురయ్యారు. ఇప్పుడు వారి రోల్స్ కనిపించడం లేదు. తాజాగా ఈ విషయమై మెటాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు నివేదికలు వస్తున్నాయి. అయితే ఎంతమందిని తొలగిస్తున్నారన్నది క్లారిటీ లేదు. ఈ విషయాన్ని మెటా కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఈ టెక్ కంపెనీల తొలగింపుల ప్రభావం ప్రధానంగా భారతీయులపైనే పడుతోంది. ఎందుకంటే అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేసే విదేశీయులు భారతీయులే ఎక్కువగా ఉన్నారు. 2024 చాలా మంది ఉద్యోగులకు పీడకలనే మిగల్చనుంది. ఇక భారత్ లోనూ టెక్ ఉద్యోగులకు గండం తప్పదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే బడా టెక్ కంపెనీలు నియామకాలను నిలిపేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మెటా వంటి సంస్థలు కొత్త నియామకాలను చేపట్టడం లేదు. దీనికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్లడమే కారణమని తెలుస్తోంది. కంపెనీల ఆదాయాలు పడిపోతున్నాయి, కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. దీంతో చాలా వరకు కంపెనీలు రీస్ట్రక్చరింగ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆదాయం పడిపోయినప్పుడు సహజంగానే ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు భావిస్తాయి. ఖర్చులు అత్యధికంగా చెల్లించేది ఉద్యోగుల వేతనాలే. అందుకే ఉద్యోగులను తొలగించేందుకు టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. వాస్తవం చెప్పాలంటే ప్రధాన టెక్ కంపెనీలకు డిమాండ్ 78% క్షీణించింది. ఏడాదిన్నర కనిష్ట స్థాయికి ప్రాజెక్టుల రాక పడిపోయింది. ప్రాజెక్టులు లేకపోవడంతో కొత్త నియామకాలపై కంపెనీలు దృష్టి సారించడం లేదు. ఫలితంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ కంపెనీల నుంచి కేవలం 30,000 మేర నియామకాలే జరిగాయి. నియామకాల్లో అత్యంత కనిష్ట స్థాయిని ఈ సంఖ్య చెబుతోంది. ఇక భారత్ లో నియామకాల గురించి మాట్లాడితే కంపెనీలు కేవలం 200 మందిని మాత్రమే నియమించుకున్నాయి. అంటే నియామకాల స్థాయి 98% తగ్గినట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో నియామకాల పరిస్థితి ఇంత దారుణ స్థాయికి ఎన్నడూ పడిపోలేదని చెబుతున్నారు. గ్లోబల్ టెక్ కంపెనీలే కాకుండా భారతీయ కంపెనీలు కూడా తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఫ్లిప్కార్ట్, పేటీఎం, హ్యూమన్ ఏఐ వంటి సంస్థలు తమ ఉద్యోగుల్లో సగటున 4% మంది ఉద్యోగుల్ని తొలగించాయి. పేటీఎం ఏకంగా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అంటే పేటీఎం టోటల్ వర్క్ ఫోర్స్ లో ఇది 10% సూచిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ కూడా తన ఉద్యోగుల్లో 5 నుంచి 7% మేర తగ్గించే యోచనలో ఉంది. మొత్తం ట్రెండ్ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా టెక్ సెక్టార్ కు 2024 కష్టకాలాన్ని చూపుతోంది. రాబోయే రోజుల్లో ఈ కంపెనీలు మరిన్ని తొలగింపులను చేపట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే స్పందించాయి. ప్రధాన టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తే ఇతర కంపెనీలు కూడా అదే బాట పడతాయి. కంపెనీల్లో ఎవరికి ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. దినదిన గండంగా గడుపుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా 11 నెలలు ఎలా ఉంటుందోనని మరికొందరు టెక్కీలు ఆందోళనకు గురవుతున్నారు.